అంటే ఒక ఇంట్లో ఒక విలువైన వ్యక్తి చనిపోతే ఆ ఇల్లు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఇంట్లో వాతావరణం వేరేగా ఉంటుంది. ఆ ఇల్లు అన్ని ఇల్లులాగా జలసా చేసుకోదు. ఆ ఇల్లు అందరూ నడిచినట్టు నడుచుకోదు. ఆ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక బాధ్యత ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఒక ఏదో మెలకు ఉంటుంది. అలానే దుఃఖం అని నన్ను ఇశ్రాయేలును కూడా అట్లాగే బతకమన్నాడు దేవుడు. ఈ ఇంట్లో ఒక పెద్ద కొడుకు చనిపోయాడు. ఈ ఇంట్లో ఒక క్రయము చెల్లించబడింది. ఈ ఇంట్లో ఒక రక్తం చెందించబడింది. సో ఆ రక్తము చెందించబడటం వలన ఈ రోజున మీకు విడుదల కలిగింది. మీరు అందరికిలాగా ఎలా పడితే అలా జలసా చేసి తిరగటానికి కాదు నేను మిమ్మల్ని ఆశీర్వదించింది. మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించినట్టు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని చెప్పాడు. A person who truly understands the righteousness of God, who truly understands the sacrifice of God, who truly understands what it means, what it costs for a person to be blessed. నువ్వు ఆశీర్వదించబడటానికి ఆ వెల ఏంటి, అది ఎందుకు వీళ్ళని 7 రోజులు ఎందుకు చేయమన్నాడు అంటే కనీసం 7వ రోజున నా బుర్రకెక్కిద్దని.